సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే, నేను విజయ్. మనిషిని పోలిన మనుషులు నిజంగా ఉన్నారా? ఈ భూగ్రహం మీద మనుషులుంటే వేరే గ్రహాల మీద గ్రహాంతర వాసులు ఉన్నారా? నిజంగా గ్రహాంతర వాసులు ఉంటే భూమి మీదకి రాబోతున్నారా? వచ్చి మనుషుల్ని కలవబోతున్నారా? జ్యోతిష శాస్త్రం ఏం చెప్తుంది? మన పురాణాలు ఏం చెప్తున్నాయి? వేదాలు ఏం చెప్తున్నాయి? నిజంగా గ్రహాంతర వాసుల ప్రస్తావన ఎక్కడైనా గతంలో వచ్చిందా? వీటి గురించి డీటెయిల్గా మాట్లాడదాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు నిపుణులు కృష్ణసూది గారు. నమస్తే గురుగారు. నమస్కారం అండి. అలాగే ఇప్పుడు శాస్త్రంలో కావచ్చు, గతంలో మీరు చెప్పినట్టుగా పురాణాల్లో వేదాల్లో కూడా వీటి ప్రస్తావన ఖచ్చితంగా ఉంది అన్నప్పుడు మనకు వాళ్ళు హాని చేస్తారా, మంచి చేస్తారా? ఇక్కడ జరుగుతున్న ప్రతి విషయాన్ని కూడా వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు గ్రహాంతర వాసులు. సో భవిష్యత్తులో ఇద్దరు కూడా మనిషి కావచ్చు, లేదంటే వేరే గ్రహాల మీద జీవించే ఈ గ్రహాంతర వాసులు కావచ్చు, కలిసే అవకాశం ఉంది అనేది ప్రొఫెసర్లు చెప్తున్నారు. అలాగే గతంలో అమెరికాలోని సిఐలో ఎక్స్పర్ట్గా పనిచేసినటువంటి గూఢాచార సంస్థకు సంబంధించిన కొంతమంది ప్రతినిధులు చెప్తున్నారు. అలాగే కాలజ్ఞానులుగా చెప్తున్నటువంటి మన బ్రహ్మం గారు ఈ ప్రస్తావన తీసుకొచ్చారు. అలాగే వంగా బాబా గారు చెప్పడం జరిగింది. అలాగే రీసెంట్గా వచ్చినటువంటి నోస్ట్రాయిడ్ గారు కూడా ఈ విషయాన్ని చెప్తున్నారు. దీన్ని మీరు ఎలా విశ్లేషిస్తారు? నేను 2023లో మీ సుమన్ టీవీలోనే ఓ ఫలితాల గురించి చెప్పిన దాంట్లో ఇవాళ వరకు ఊహగా ఉన్నటువంటి ఏలియన్స్, గ్రహాంతర వాసులు, శుక్రుడి యొక్క ప్రభావం చేత మనకు అది యథార్థంగా కనపడుతోంది. ఈ సంవత్సరం నుంచి 2023లో మాట్లాడుకున్నాం ఇదే మాట గురించి. కావాలంటే మీ పాత వీడియోలు ఉంటే తీసి చూడండి. నేనే చెప్పింది మాట. అంటే ఏంటంటే ఎప్పుడైతే వాళ్ళ యొక్క పరిధి దాటి మనం వెళ్తున్నామో మన యొక్క చర్యను బట్టి వాళ్ళ యొక్క ప్రతిచర్య ఉంటుంది. మనం మంచి చేసే ఆలోచనతో వెళ్తున్నాం, ఒక రకమైన జ్ఞానాన్ని పంచుకునే ఆలోచనతో వెళ్తున్నాం, వాళ్ళు బాగానే రెస్పాండ్ అవుతారు. మనం వాళ్ళకి ఏదైనా హాని చేసి దాని ఏదో ఇప్పుడు భూమి మీద వాళ్ళు ఎవరైతే కొత్త ప్రాంతాన్ని ఆక్రమించుకొని మైనింగో ఇంకోటో చేస్తాం. మీరు కొన్ని సినిమాలు కూడా చూసుంటారు ఆ రూపంలో వచ్చినవి. శని మీదకి వెళ్ళిపోయి వాళ్ళు వచ్చేసేసి ఏదో చేసి దానితో అతి విలువైన లోహాన్ని తవ్వడం కోసం వెళ్ళినప్పుడు వాళ్ళు నెగిటివ్గా రెస్పాండ్ అవ్వటం, వీళ్ళందరినీ నాశనం చేయాలని చూడటం, ఇవన్నిటిని అది సినిమాల రూపంలో. అది కూడా అంటే వీళ్ళు ఏం చేస్తారని చూస్తారు. వాళ్ళకి ఓ పరిధి ఉంది, వాళ్ళ పరిధి దాటి రావడానికి స్వతహాగా ప్రయత్నం చేయరు. కానీ ఏంటంటే ఎప్పుడు ఎదుటి వ్యక్తి ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే కుతూహలం, పక్కింట్లో ఏం జరుగుతుందో కుతూహలం అందరికీ ఉంటుంది. అలానే పక్క గ్రహంలో ఏం జరుగుతుందో కుతూహలంతో వాళ్ళు దాన్ని చూస్తున్నారు. చూసినప్పుడు మన చర్య ఏదైనా తీవ్ర స్థాయికి వెళ్ళింది, ఓ పరిధి దాటింది, అప్పుడు వాళ్ళు రెస్పాండ్ అవుతారు. కానీ ఎప్పుడైతే ఇప్పుడు భూమితో సంబంధించే వరకు గమనిస్తే భూమికి సంబంధించిన ఒక భాగమే విడిపోయి అంగారకుడయ్యాడు. అవును, కుజుడు. మన యొక్క సబ్జెక్ట్ అది భూమి పుత్రుడు అంటాం మనం జ్యోతిషంలో. మార్స్. ఇప్పుడు మామూలుగా వచ్చేసి శాస్త్రజ్ఞులు కూడా భూమి నుంచి ఒక భాగం మొక్కే అక్కడ కూడా జీవరాశులు ఉండొచ్చు అంటున్నాం. మనం సేమ్ ఇదే వాతావరణం కొంచెం అటు ఇటుగా ఉంటుంది. కానీ దాని తర్వాత ఇప్పుడు కొంతకాలం వరకు నీళ్లు కూడా లేవన్నాయి, ఇప్పుడు నీళ్లు ఉన్నాయి అన్నట్టు చెప్తున్నారు. ఇవి శుక్రుడి గ్రహానికి వెళ్ళినప్పుడు, ఎందుకంటే మనకి దానికంటే కూడా దగ్గరలో ఉన్న శుక్రుడు యాక్చువల్గా చెప్పాలంటే, కాకపోతే అంగారకుడి కంటే కూడా కుజుడే శుక్రుడే మనకి దగ్గరగా ఉన్న గ్రహం. ఎందుకంటే భూమి తర్వాత సూర్యుడి తర్వాత బుధుడు, శుక్రుడి తర్వాత భూమి. దీని నుంచి విడిపోయాడు కూడా కొంచెం దూరం వెళ్ళాడు. కాబట్టి శుక్రుడి మీద ఉండేటువంటి మూలకాలు కానీ అవి కానీ జీవరాశిని బాగా మన దగ్గర ఉన్నటువంటి ఇప్పుడు భూమి మధ్య రేఖలో ఉన్నటువంటి జీవరాశి భూమి ధృవాలకు వెళ్తే ఎలా అయితే తగ్గుతుందో అలానే వచ్చి అక్కడ ఉన్న దాంట్లో కొన్ని ప్రాంతాల్లో జీవరాశి ఉండొచ్చు అనే దానికి అవకాశాలు కల్పిస్తున్నాయని చెప్తున్నారు. అదేవిధంగా గురుడు, మామూలుగానే గురుడిని జీవం అంటున్నాం. జీవుడు, గురుడు పేరే జీవుడు. గురుడి మీద వాతావరణ పరిస్థితుల్లో గ్యాసెస్ ఎక్కువ ఉన్నాయి, ఒక స్థిరమైన ఆధారం లేదు. గురుగ్రహం పూర్తిగా వచ్చేసి కొన్ని గ్యాసెస్తో ఏర్పడింది. కానీ రీసెంట్గా గమనిస్తే ఒక సముద్రంలో ఒక రకమైన అల్లకొల్లమైన స్థితి 200 సంవత్సరాలు బట్టి గురుగ్రహంలో తిరుగుతూ ఉందట. 200 సంవత్సరాల బట్టి తుఫాన్ లాంటిది గురుగ్రహంలో అది లిక్విడ్ ఫామ్ లో అది సర్క్యులేట్ అవుతూ ఉంది. ఆ గ్రహం చుట్టూ తిరుగుతుంది. గురుగ్రహం లోపల ఒక బాల్ లాగా ఉన్న చోట ఒక హోల్ లోపల రౌండ్ గా తిరుగుతున్నటువంటి అలల్ లాంటి పరిస్థితి సైంటిస్టులు చెప్తున్నారు. అది గురుగ్రహంలో జరుగుతున్న అంతర్గతంగా. ఎప్పుడైతే దాని మీద స్థిరమైన ఆధారం ఏర్పడుతుందో సృష్టి ఉంటుంది. భూమి కూడా ఒకప్పుడు మన పురాణం ప్రకారం మన అందరం చేసే చండీ హోమంలో ఏం చెప్తున్నాడు, ఎవరైతే మధుకైటవులు అనే రాక్షసులు ఉన్నారో వాళ్ళని విష్ణువు సంహరించిన దానికి వాళ్ళ యొక్క ఎముకలు అలానే గట్టిగా ఉండేటువంటి పదార్థాలు, పర్వతాలు ఏర్పడ్డాయి. మేదిని అనేది ఏర్పడిందంటే వాళ్ళ రక్తము మాంసము కలిపి చక్రంతో ఛేదించిన దానికి ఒక రకమైనటువంటి భూమి మైదానాలు ఏర్పడ్డాయి. ఇలా దాని ప్రకారం మన యొక్క మైథాలజీ చెప్పే దాని ప్రకారం ఆ విధంగా చెప్తుంది. అలాగనే అక్కడ కూడా సృష్టి ఏర్పడే పరిస్థితులు కొన్ని కనుక దోహదపడితే అక్కడ కూడా సృష్టి ఉంటుంది. భూమి కూడా ద్రవ రూపంలోనే ఉంది. ఇప్పటికి కూడా 70% వాటరే కదా, 30% మాత్రమే భూమి ఉంది. ఆ 30% ఉండే భూమి మీద జీవరాశి ఉంది. సముద్రంలో కూడా అఖండమైన జీవరాశి ఉంది. దీనికి కొన్ని రెట్లు జీవరాశి ఉంది. అలానే మిగతా గ్రహాల్లో కూడా ఈ రూపంలో కాదు కానీ జీవం కొన్నిట్లో ఉంది.
సో మరో ప్రపంచం అయితే మాత్రం ఖచ్చితంగా ఉందనేది శాస్త్రం కూడా చెప్తుంది. 100% అండి. ఇలాంటి పాలపంతలు కొన్ని కోట్లు ఉన్నాయని చెప్తున్నారు కదా. సూర్య కుటుంబం లాంటి పాలపంతలు కొన్ని కోట్లు ఉన్నాయి. భూమి లాంటి యథాతథంగా భూమి ఎలా ఉందో అలా ఉన్నటువంటి గ్రహం కూడా ఇంకోటి ఉందని కొత్తగా సైంటిస్టులు చెప్తున్నారు. సో ఇక్కడ కూడా పరమార్థం ఏంటంటే మనం మంచి చేస్తే మంచే జరుగుతుంది మనుషులకి మధ్య. అలాగే వేరే ఇతర జీవులకు కూడా, గ్రహాంతర వాసులకు కూడా మనం మంచి చేయాలనుకుంటే వాళ్ళ వైపు నుంచి కూడా మంచే జరుగుతుంది. లేదు మనం విచ్ఛిన్నం చేయాలనుకుంటే వాళ్ళు కూడా అక్కడి నుంచి నష్టం చేకూర్చే అవకాశం ఎక్కువ మనకంటే ఉంది. శక్తివంతమైనటువంటి గ్రహాల్లో గ్రహాంతర వాసులు మనకంటే చాలా రెట్లు అడ్వాన్స్ టెక్నాలజీస్లో ఉన్నటువంటి గ్రహాంతర వాసులు కోకొల్లలు ఉన్నారు. అది ఒక పాలపంతులోనే ప్రతి శని మీద కూడా కొంత రకమైన జీవరాశి ఉంది. అలానే గురుడి మీద ఒక రకమైన జీవరాశి ఉంది. శుక్రుడి మీద ఒక రకమైన జీవరాశి ఉంది. ఇలాంటి పాలపంతులు కొన్ని కోట్లు ఉన్నాయి. మనిషిని పోలి ఉండకపోవచ్చు, వాళ్ళు ఇంకో రూపంలో ఉండొచ్చు. ఇప్పుడు భూమి మీద ఉన్నాం, మనం చేసింది ఏంటంటే భగవంతుడు కూడా మనిషిలాగా ఉంటాడని మన భగవంతుడిని సృష్టించాం. భగవంతుడికి నిజంగా రూపం ఉందా? ఏ లేదు. రూపంలో ఉంటే ఆ రూపంలో చూడొచ్చు భగవంతుడిని. అట్లానే వాళ్ళు వాళ్ళ రూపంలో చూస్తున్నారు భగవంతుడిని. ఇప్పుడు గురుడు ఉన్నాడు, గురు భగవాన్ అంటున్నాం. అలానే శని భగవాన్ అంటున్నారు. గ్రహాలన్నింటినీ కూడా మనం దేవుడితో దేవతలుగానే సమానంగానే చూస్తాం. మనం అంటే పూజిస్తున్నాం. వాళ్ళ నుంచి వచ్చేటువంటి రిప్రజెంటేషన్ వాళ్ళకు పరిధి ఉంది. ఎస్. ఆ పరిధి దాటితే వాళ్ళకి వీళ్ళందరినీ కంట్రోల్ చేసే ఒక పవర్ ఉంది. ఆ పవరే భగవంతుడు అనుకోండి. అన్ని లోకాలకు అధిపతి ఆ భగవంతుడు. భగవంతుడు లేదు, ఒక రకమైన షేప్. గ్రహాలన్నీ ఒక రకం ఓవెల్ షేప్లో ఉంటున్నాయి. Hmm. అవన్నీ ఆ షేపే భగవంతుడు. శివలింగం, అందుకనే ఆ విధంగా పూజిస్తున్నాం మనం శివుణ్ణి. శివలింగ రూపంలో ఎందుకు పూజించాలి? కానీ సైన్స్ ఏం చెప్తుందంటే మీరు చెప్పిన దాని ప్రకారం శివుణ్ణి ఆ రూపంలోనే ఎందుకు పూజించాలంటే ఓవల్ షేప్లో ఉంది కాబట్టి, సృష్టిలో అలా ఉంది కాబట్టి అందుకే దేవుడు అలా మారాడేమో అని మీరు అంటున్నారు. కానీ సైన్స్ ఏం చెప్తుందంటే ఏ విషయానికైనా కూడా ఏలియన్స్ ఉన్నారన్నా లేరన్నా ఆధారాలు ఉంటే తప్ప చెప్పలేము అని అంటున్నారు. మీరు మాత్రం జ్యోతిష శాస్త్రం కావచ్చు, లేదా పురాణాలు కావచ్చు, వేదాలు కావచ్చు, ఖచ్చితంగా ఉన్నారు గ్రహాంతర వాసులు అని అంటున్నారు. ఇక్కడ సైన్స్ మీతో ఏకీభవించలేదనుకోవచ్చా? సైన్స్ అనేది ఒక పరిధి వరకు చూడగలుగుతుందండి. దానికి ఇప్పుడు ఏమైంది, ఒకప్పుడు వరకు ద్వారకా నగరం కూడా ఒక ఊహే. వాళ్ళ ద్వారకా నగరం ముందు యథార్థంగా కనపడుతుంది సముద్రంలో. సముద్ర గర్భం వాళ్ళు చూసి ఒప్పుకున్నారు. అలానే రాముడు కట్టిన సేతువు వాళ్ళు చూసి ఒప్పుకున్నారు. ఇప్పుడు మీరు దానికి సంబంధించిన విధానంలో మనం ఏవైతే భారతీయ పరమైనటువంటి విజ్ఞానం కానివ్వండి, ఈ రకమైనటువంటి శాస్త్ర పరిశోధనలు కానివ్వండి, ఏ విధంగా జరిగినవి ఆ విధంగా కొంతకాలం వాటి విధంగా పరిశోధనలు జరిపి చూడండి. ఇవాళ రోజున మన దగ్గర నుంచి రాకెట్లు ప్రయోగిస్తున్నారు. సూళ్ళూరుపేటలో అమ్మవారికి ముందు పూజ ఎందుకు చేస్తున్నారు? Yes, అవును. తీసుకెళ్ళి నేనే ప్రత్యక్షంగా చూసామండి. ఎందుకు తీసుకెళ్ళి చేస్తున్నారు అంటే ముందు తిరుమలలో అక్కడ పూజ చేసిన తర్వాత ఆ చెంతన షార్ చెంతన ఉండేటువంటి సూళ్ళూరుపేటలో అమ్మవారి దగ్గర తీసుకెళ్లి ఆ నమూనాల్ని పూజ చేసిన తర్వాత లాంచింగ్ చేస్తున్నారు. అంటే వాళ్ళ నమ్మకం అది. ఇవాళ రోజున మొత్తం మన ఆటంబాంబుని కనిపెట్టిన ఆయన, వీటికి సంబంధించిన వాళ్ళు చెప్పింది ఏంటి? ఫస్ట్ భగవద్గీత పెట్టుకొని దాని ప్రకారం నేను స్ఫూర్తి పొందానని చెప్పిన వాళ్ళు ఉన్నారు. అంతేందుకు సునీత విలియమ్స్ గారు కూడా చెప్పడం జరిగింది. తన వెంట నేను రోదసిలోకి ఖచ్చితంగా వినాయకుని ప్రతిమ, భగవద్గీత ఈ రెండింటిని తీసుకెళ్తాను కాబట్టి చాలా ధైర్యంగా ఉంటున్నాను, అందుకే క్షేమంగా తిరిగి వస్తున్నానని కూడా చెప్పాను. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే అసలు రైట్ బ్రదర్స్ కాదు విమానానికి సంబంధించిన రూపకల్పన చేసింది ఒక ఇండియన్ అని చెప్పి కూడా ఉంది. ఎందుకంటే మ్యాథమెటిక్స్లో వరల్డ్ జీనియస్లు అందరూ ఎక్కువ ఇండియన్సే ఉన్నారు. అసలు సున్నాన్ని రూపొందించింది మనం. అసలు ఎనర్జీ అనేది ఫస్ట్ దానికి ఏ షేప్ ఇస్తే అది పాజిటివ్గా వర్క్ చేస్తుందో అదే భగవంతుడు. మనం కలశం ఎందుకు పెడుతున్నాం? లేదు ఒక పిరమిడ్ ఎందుకు తీసుకుంటున్నాం? దేవాలయానికి ఆ స్ట్రక్చర్కి ఆ షేప్ ఎందుకు ఇస్తున్నాం? ఇవన్నీ ఏంటంటే ఆ ప్రాణశక్తిని పెంచడం కోసం. ఇప్పుడు ఉందండి బాబా ఆటమిక్ రీసెర్చ్ సెంటర్ ఎగ్ షేప్ ఎందుకు తీసుకున్నారంటే దాంట్లో ఉన్నటువంటి ఎనర్జీ ఎన్హాన్స్ అవుతుంది. మీరు కణం విస్ఫోటనం చెందినప్పుడు అది కొన్ని కణాలుగా ఏర్పడాలి అంటే ఆ విస్ఫోటనం అనేది వృద్ధి జరగాలి అంటే ఆ వృద్ధిని పాజిటివ్గా జరిగింది అనుకోండి అణుబాంబు అంటున్నారు, లేదంటే ఒక టెక్నాలజీ అటామిక్ ఎలక్ట్రిసిటీ అంటున్నారు. అదే నెగిటివ్గా జరిగింది అనుకోండి క్యాన్సర్ అంటున్నారు. క్యాన్సర్ అనేది కణ విచ్చిత్తి అన్కంట్రోలబుల్ అయితే క్యాన్సర్ బాడీలో, అదే యూనివర్స్లో ఒక మూలకాన్ని కనుక తీసుకొని దాన్ని కనుక డెవలప్ చేసుకుంటూ వెళ్తే అది ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. ఆ ఎనర్జీగా కన్వర్ట్ అయ్యేదాన్ని ఎనర్జీగాను ఉపయోగంగా మార్చడం మన మానవ మేధస్సులో ఉంది. ఆ మేధస్సే భగవంతుడు. దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. భగవంతుడు ఎవరంటే నీ ఒంట్లో ఉన్న శక్తే భగవంతుడు, జీవుడే భగవంతుడు. దాన్ని నువ్వు కరెక్ట్గా ఉపయోగించు, అదే దైవశక్తి. అదే ప్రపంచంలో అన్ని గ్రహాల్లోనూ ఒక్కొక్క రకమైనటువంటి భావంతో ఉంది. వాటన్నిటినీ కూడా ఒక నివిడీకృతమైతే అదే విశ్వస్వరూపం, అదే భగవత్ స్వరూపం. సో ఇక్కడ విశ్వంలో మనిషే గొప్పవాడు, మనిషికి ఉన్నటువంటి మేధస్సు ఇంకెవరికి లేదు అనేటువంటి ఒక దాని నుంచి ఆ స్టాండ్ నుంచి కొంచెం ఇప్పుడు కొంత దిగే అవకాశం ఉందంటారా గ్రహాంతర వాసుల వల్ల? భూమి మీదే కొన్ని పరిధులు దాటి మనిషి వెళ్ళలేకపోతున్నాడు.
ఇవాళకి చంద్రుడి మీద కొంత వెనక పక్కకు దిగగలిగాం, సూర్యుడిని చూడగలుగుతున్నాం, దగ్గర దాకా వెళ్ళటం లేదు. ఎందుకంటే ఆ వేడిని తట్టుకోలేము, అక్కడికి వెళ్తే మాసైపోతామని చెప్పి అంటున్నారు. కానీ సూర్యుడి మీద ట్రావెల్ చేయగలిగిన వాళ్ళు కూడా ఉన్నారు కదా. సూర్యుడి యొక్క స్థితిని ఒక ఊహే అనుకోండి, కర్ణుణ్ణి కుంతీదేవి సూర్యుడి వరప్రసాదంగా కన్నది. అదే సూర్యుడికి విపరీతమైన తేజస్సు ఉంది. దానికి దక్షుడు ఏం చేశాడు, ఆమెకు వచ్చేసేసి ఇంత తేజస్సును నా కూతురు భరించలేకపోతుందని చెప్పి విశ్వకర్మ దానికి మొత్తం తోకలన్నీ కట్ చేసి అన్ని కిరణాలు కట్ చేసి 7 కిరణాలే మిగిల్చాడు. అందుకని సప్తకిరణుడు అని చెప్పి ఇదన్నీ కథలు కాదు. కానీ దాన్ని ఒక రకమైన నాలెడ్జ్గా తీసుకుంటే ఆ కథల్లో ఉండేటువంటి అంతరార్థం తెలుస్తుంది. ఏదో వీళ్ళకి ఏంటంటే అప్పట్లో అర్థం కావాలని కొన్ని కథలు క్రియేట్ చేశారు. ఆ కథల్ని ఒక నాలెడ్జ్ గాను, లేదంటే వచ్చే స్విఫ్ట్ ఉండేటువంటి 7 కలర్లు 7 కిరణాలు అనుకోండి. ఏ కిరణం ఏ శక్తిని ఇస్తుంది, ఆరెంజ్ కలర్ ఏంటి, గ్రీన్ కలర్ ఏంటి, రెడ్ కలర్ ఏంటి, వైలెట్ ఏంటి, ఇవన్నిటి వల్ల కలిగేటువంటిది ఏంటి, ఆరెంజ్ కిరణాల వల్ల మనిషి యొక్క జీవశక్తి పెరుగుతుంది. అది ఏంటంటే కన్సీవ్ అవడానికి కానివ్వండి, లేదంటే కన్సీవ్ అయినటువంటి దాన్ని పెంచడానికి కానివ్వండి, బాడీ పెరుగుదలకు కానీ దాల్చడం కోసం. అల్ట్రావైలెట్ కిరణాలు డిస్ట్రక్టివ్ కిరణాల కింద తీసుకోవచ్చు. దాన్ని సరిగ్గా యూజ్ చేస్తే కొన్ని బాడీలో ఎక్సెస్ పార్ట్ని రిమూవ్ చేయడానికి వాడచ్చు. అంటే ఆ రేని మనం ఎలా వాడేమనే దాన్ని బట్టి నాలెడ్జ్, అదే జ్ఞానం. అలాంటి జ్ఞానం ఒక్కొక్క గ్రహం మీద ఒక్కొక్క రూపంలో ఉన్నాడు భగవంతుడు. అన్నీ ఓ చోటు చేస్తే మళ్ళీ వచ్చేసి వీళ్ళు నేను బలం ఇప్పుడు అనుకుంటున్నాం, అలానే అన్ని గ్రహాల మీద నాకు ఆధిపత్యం కావాలని ఆలోచించేవాడు వస్తే రావణాసురుడిలాగా. అందుకని ఏంటంటే మనిషికి జ్ఞానాన్ని నిక్షిప్తం చేసే విధానంలో కూడా తగ్గించేశాడు. అంతకుముందు వేద భాగం మొత్తం ఒకటేనండి, దాన్ని వ్యాసుడి కాలం ద్వాపరయుగానికి వచ్చే 4 భాగాలు చేశారు. ఇవాళ 4 వేదాలు కూడా మనిషి జీవితం మొత్తం తెలిసినా చదువుకోలేకపోతున్నారు, తెలుసుకోలేకపోతున్నారు ఒక్కొక్క వేదాన్ని కూడా. కాబట్టి ఏంటంటే మనిషికి ఈ బుద్ధి ప్రమాణం తగ్గిపోతుంది, యుగ ప్రమాణానికి వచ్చేసరికి ఆలోచించే శక్తి తగ్గిపోతుంది. అంతకుముందు వేదాన్ని మొత్తాన్ని ఒలివేసి అర్థం చెప్పగలిగేవాళ్ళు, ఇవాళ వచ్చే చాలా తక్కువ మంది ఉన్నారు. దాంట్లో అర్థాన్ని పరమార్థాన్ని జీవితానికి అన్వయించుకునేవారు. ఇంకోటి, ఇండియాలో ఉన్నటువంటి ఈ రకమైనటువంటి నాలెడ్జ్ని ఉపయోగించుకొని ఒక డిస్ట్రక్టివ్ ఎనర్జీగా అయినా హిట్లర్ ఎదిగాడు, అది యథార్థం, అందరూ ఒప్పుకునేది. హిట్లర్ ఆయన వచ్చేసేసి ఇవాళ కూడా జర్మన్ ఎలాంటి మ్యూజియంలో మన ఇండియన్ ఒక పెద్ద మూర్తి ఉంటుంది, మన వేదాలను వాళ్ళు చాలా రీసెర్చ్ చేశారు, దాని మీదే వాళ్ళు ఒక రకమైనటువంటి నాలెడ్జ్ని డెవలప్ చేశారు. ఇదంతా ఏంటంటే ఇవాళ సాంస్క్రిట్లో ఒక జర్మన్లోనే ఒక బులెటిన్ వస్తుంది ప్రతిరోజు. ఇండియాలో తర్వాత సాంస్క్రిట్లో బులెటిన్ జర్మన్లో వస్తుంది. ఇండియన్స్ వాళ్ళు రెస్పెక్ట్ చేసినట్టు మిగతా ఎవ్వరూ రెస్పెక్ట్ చేయరు. నాలెడ్జ్ అనేది ఏంటంటే అండి, ఒక చోటకి వెళ్తే అది వాళ్ళ మీద రీసెర్చ్ ద్వారా డెవలప్ అవుతుంది. కొన్ని తరాలు వదిలేసినాయి మన దగ్గర నాలెడ్జ్, తద్వారా ఏంటంటే డెవలప్మెంట్ లేదు ఇక్కడ. అది మళ్ళీ మొదలైతే ఇప్పుడు ఉందండి, మేము గురుడికి ఒక మంత్రం చెప్తున్నాం, ఒక దోషం ఉంది, ఈ దోషానికి 16,000 చేయమంటున్నాం, 16 లక్షలు చేయండి, కొంతమందిని కలిపి అదే వైబ్రేషన్ కొన్ని లక్షల కోట్లు క్రియేట్ చేయండి, దానికి దీనికి ఒక టెలిపతిక్ లింక్ ఏర్పడుతుంది, ట్రై చేసి చూడండి. ఇలా జపించడం ద్వారా అంటే ఒక టెలిపతి లింక్ అనే కంటిన్యూస్ వైబ్రేషనేగా. ఒక బ్రిడ్జ్ మీద వెళ్తున్నారు సార్, ఆ బ్రిడ్జ్కి ఒక హెడ్జ్ ఉంది, ఒక మిలిటరీ మొత్తం వెళ్తుంది దాని మీద నుంచి, వెళ్ళేటప్పుడు దాన్ని స్టెప్ అవుట్ చేయమంటారు. ఓకే, ఆ రథం కలిసింది అనుకో మొత్తం బ్లాస్ట్ అవుతుంది. అది ఏంటంటే అది హెడ్జే కదా, సౌండే కదా, అక్కడ వెపన్ ఏంటి సౌండే కదా. అదే సౌండ్ని నువ్వు ఒక రకమైన పాజిటివ్ ఎనర్జీ కోసం వాడండి, ఆ సౌండ్ ఎంత క్రియేట్ చేస్తో చూడండి నాలెడ్జ్ని, అది అక్కడ రీచ్ అవ్వాలి. మేమేంటంటే ఒక పర్సన్ కోసం వాడుతున్నాం దాన్ని. అదే రిథమిక్ సౌండ్, ఎందుకంటే వైబ్రేషన్ క్రియేట్ చేయడం వాళ్ళు వచ్చిన కొత్త మిషనరీలో పెద్ద కష్టమైన పని కాదు. రిథమిక్ వైబ్రేషన్ క్రియేట్ చేస్తూ అక్కడికి మీరు మెసేజ్లు పంపిస్తే అటు నుంచి ఖచ్చితంగా రెస్పాన్స్ వస్తాయి. అలానే సెరికోట్ ఉంది ఒక వైబ్రేషను, ఆ హెడ్జ్ మేము వాడే మంత్రాలు ఏవైతే ఉన్నాయో వాటి హెడ్జ్ని మ్యాచ్ అయ్యే వైబ్రేషన్ అంతే అనుకోండి. సో మీరు అన్నట్టుగా ఒకవేళ ఇక్కడి నుంచి కొన్ని కోడింగ్ ఏమైనా పంపించే అవకాశాలు ఉన్నాయి భవిష్యత్తులో, గ్రహాంతర వాసులకు పంపుతున్నారు. ఒకవేళ డీకోడింగ్ అయిన తర్వాత కూడా ఆ నాలెడ్జ్ని మన మానవాభివృద్ధికి ఏమైనా ఉపయోగించే అవకాశం ఉందా, లేదంటే మీరు అన్నట్టుగా వినాశనానికి, దాన్ని హాని కలిగించేదానికి ఇంకా ఎక్కువ ఆశ కలిగి వేరే గ్రహం మీద కూడా మనం అక్కడ పట్టు సాధించాలి అనేటువంటి కోరిక పుడితే వినాశనానికి దారితీసే అవకాశం ఉందంటారా? డిస్ట్రక్టివ్ ఎనర్జీని ఒక స్టేజ్ దాటి ఎవరు ఎక్కడ కూడా ఎదగనివ్వడు భగవంతుడు, ఆయన బాధ్యత అది. ఎవరు ఎంతవరకు శివుడు అనుకోండి, ఎవరైనా సరే ఒక డిస్ట్రక్టివ్ ఎనర్జీని ఒక లిమిట్ వరకు ఎదగనిస్తారు. ఎందుకు అంటే ఎప్పుడైనా సరే బ్యాలెన్స్ అవ్వాల్సిన స్థితి, ఇప్పుడు యంగ్ అండ్ నేను బ్యాలెన్స్ అవ్వాలి, పాజిటివిటీ నెగిటివిటీ బ్యాలెన్స్ అయితేనే ఆ స్థితి యథార్థంగా కరెక్ట్గా నిలబడి ఉంటుంది. పాజిటివిటీ పెరిగినా కష్టమే, నెగిటివిటీ పూర్తి పాజిటివిటీ స్థితిని కూడా మనం, అందుకే ఈ కరోనా లాంటివన్నీ కూడా వచ్చాయి. డెఫినెట్లీ అండి, అవేంటంటే సృష్టి స్థితి తను బ్యాలెన్స్ చేసుకుని, ఆయన దృష్టిలో ఒక ప్రాణి మనం చేవల బాగా వెళ్తుందండి, దాన్ని చంపేస్తాం కొన్ని సందర్భాల్లో, మన దృష్టిలో అది పెద్ద నాశనం కాదు, అది ప్రాణమే, మనిషి ప్రాణమే. ఆయన దృష్టిలో మనిషి కూడా సేవతోనే సమానం, ఏ జీవం ఏదైనా ఒకటే కదా. అలా ఆలోచించుకోవచ్చుగా భగవంతుడి భావంలో.
నిజంగా చాలా విషయాల్ని చాలా చక్కగా వివరించారు గురుగారు. నిజంగా ధన్యవాదాలు. నమస్కారం. చాలా చక్కగా చెప్పారు.